జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడని, ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే తన భర్త తొక్కే రిక్షా అమ్మేసి విందు ఇస్తానని డబ్బులెట్టి ఊరందరికీ పార్టీ ఇచ్చేస్తాను. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జగ్గయ్య చెరువుకు చెందిన మరియమ్మ ఎన్నికల ముందు అన్నారు. ఆమె మాటలు అప్పట్లో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. మరియమ్మ అభిమానానికి, చెప్పిన మాటలకు చలించిన ఎందరో జనసేన నేతలు అప్పట్లో ఆమెకు అండగా నిలిచారు కూడా. నిత్యావసర సరుకులు, నగదు సాయం చేశారు. పవన్ గెలిస్తే మరింత సాయం అందిస్తామని పలువురు దాతలు మాట ఇచ్చారు. ఆ క్రమంలోనే బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎస్ శ్రీనివాస్ కుమార్ పిఠాపురం వచ్చి మరియమ్మకు ఆటో బహుమతిగా ఇచ్చారు. జన సైనికుల సమక్షంలో ఆటో తాళాలను ఆమెకు అందించారు. అంతేకాకుండా ఆమెను ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం కూడా ప్రయాణించారు. దీంతో మరియమ్మ దంపతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం మరియమ్మకు ఆటోను అందించినట్లు శ్రీనివాస్ కుమార్ తెలిపారు. మరియమ్మ గారు నిస్వార్థంగా, నిష్మలంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి. ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట. అమ్మ కళ్యాణ్ గారు గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు, నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని. సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మకి ఇంకా ఏ బెంగ చిక్కు చింత లేకుండా. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీగా ఉంది. దాని కాదండి, అంటే రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం, కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు. మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాడంట. సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని నాకు తెలియదు. ఆనందంగా వద్ది నేను ఇవ్వడం జరిగింది. అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నాకు పోషించండి అని అల్లుండన్న మనవలన్నా అడుగుకుండా అది చేస్తే నాకు గొప్పతనం చాలా.